నేనైతే కోడలు తెప్పించుకున్నానండి. కృప ఒకటి తెప్పించుకుంది, అది ఏందో మీరే చూడండి. హలో మామ, బ్యాచులర్ బ్రదర్స్. ప్రవీణ్ అన్న ఊరి నుంచి వస్తూ నా కోసం కోడలు తెచ్చాడు. అలాగే మన ఛానల్ కోసం అయితే ఈ డ్రై మటన్ అయితే తెచ్చాడండి. అసలు ఇది ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చాలా ఆశగా చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడెప్పుడు వండుదామా అని అనుకుంటున్నా. నువ్వా అనుకుంటా ఉన్నాను. ఇంకోటి కూడా పెద్ద యూట్యూబర్స్ అంతా ఇట్లా కలిసి వీడియో చేయటం, వాళ్ళు తెచ్చిన ఐటమ్స్తో వంట చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. చాలా ఉంది. మేము ఇంత దూరం రీచ్ అయ్యామంటే మీ సపోర్ట్ దేవుందే, లేకుంటే మేమైతే ఇంత దూరం రాలేవండి. అంతా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వీటిని ఓపెన్ చేస్తాను, ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా ప్యాకింగ్ చేసింది. ఫస్ట్ ఒకటే అది డబుల్ ప్యాకెట్. రెండు కవర్లు, చిన్న ప్యాకెట్ ఒకటి. అదేంది? ఇదిగానే అదే ఇట్లా పెట్టున్నాడు అన్న, పెట్టి ప్యాకింగ్ చేసినాడు. చూపి అమ్మడికి అది ఎగస్ట్ అనుకుంటా. అవును. మాకు అన్నమాలు పంపించిన ఈ డ్రై మటన్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కింద నెంబర్ ఇస్తామండి, కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబరు. చాలా కమ్మగా వస్తుంది వాసన అయితే. ఇప్పుడు వీటిని అయితే కోర్ చేస్తాను, ఏ విధంగా చేస్తాను వీడియో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరే, కడిగితే బాగుంటుంది కడగటం. ఉడకబెట్టడం కోసం తగినన్ని నీళ్లు పోస్తున్నా. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పట్టుకుని కలిపి పొయ్యి మీద పెడతాను. మటన్ ముక్కలు ఉడికేలోపు నేను టమాటా ఎర్రగడ్డని కట్ చేసి పెట్టుకుంటాను. కృప, నీకు ఒక మంచి కత్తి పెట్టుకొని కృప. కొని తెగట్లా ఇది. ఉడికిన లేదో చూద్దాం. ముక్కలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. తినొకటి తినొచ్చు, ఏం కదా ఉడికొల్లా. మెత్తగా అయిపోయినాయా? బాగా ఉడకాలమ్మా. బాగా ఎండినట్టే కదా. ఎండినట్టే కదా. ఇంకొక రోజు ఉడికితే ఇంకెట్ట కూరలో ఉడికిపోద్ది. ఇంకా కూర అంతసేపు ఉడకదు కదా. ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉడకబెడతాను. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు కృప, చాలా సేపు ఉడకబెట్టావు. సేపునే ఉడికిద్ది. చూడు, ముక్కలతో బాగా ఉడికి నీళ్ళు కూడా బాగా ఎగురుకున్నాయి.
దించి పక్కన పెడతాను. ఫ్రై మసాలా మటన్ కోసం మసాలా పొడిని రెడీ చేస్తున్నా. బాండ్లు కాగింది, మసాలాలు వేసేస్తున్నా. మసాలా దినుసులు దోరగా వేగిపోయి తీసి రోట్లో పోస్తాను. అదే బాండ్లని పొయ్యి మీద పెడుతున్నా. నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేస్తున్నా. చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా. టమాటాలు కానీ కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడగానే స్మెల్ మారిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ నూనెలోనే ఉడకబెడతాను. స్మెల్ మాత్రం క్యాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మసాలా వాసన అప్పుడే స్టార్ట్ అయిపోద్ది కూరలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నా. కారం కొద్దిగా వేస్తున్నా. పసుపు కారం మసాలా కట్టేలా కలుపుతున్నా. ముందుగా ఉడకపెట్టుకున్న డ్రై మటన్ని మసాలా వేస్తున్నా. మటన్కి మసాలా బాగా పట్టేలాగా కలుపుతాను. భలే ఉంది ఆ కలర్ మాత్రం. స్మెల్ కలరు అదిరిపోయింది. మసాలాలు మటన్ ముక్కలకి బాగా పట్టుకుంది. ఇప్పుడు మటన్ నీళ్ళని మసాలా పోస్తాను. మటన్ ఉడకబెట్టిన నీళ్ళు కదా. మటన్ ఉడకబెట్టిన నీళ్ళు. సరిపడా కొద్దిగా నీళ్లు పోస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. పొడి మెత్తగా వచ్చేసింది. తెల్లగడ్డలు వేస్తున్నా.
కూర ఎంతవరకు వచ్చిందో బాగా బాగా ఉడికిపోయింది. గాలి ఎటు దోలుతుందో అటు వెళ్ళిపోతుంది కూర స్మెల్ అంతా. ఎత్తా గెంటితే ఎత్తా చూద్దాం. కూర బాగుంది. దంచిన మసాలా పొడిని కూరలో వేస్తాను. మసాలా పొడి కూరకి కలిసేలాగా బాగా కలుపుతున్నా. బాగా ఉడికింది కూర. నూనె కానీ బాగా పైకి తేలిపింది. పైన కొత్తిమీర చల్లుతున్నా. కూరనైతే దించేస్తున్నా. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మరి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి చేసావు కృప, చిక్కగా పులుసు మాదిరి ఉంటుంది అనుకున్నా, కొత్తగా చేసావు. ఆ కూర ఇలా చేసుకుని తింటేనే బాగుంటుంది. ఆ మసాలా కూర భలే ఉందండి స్మెల్ మాత్రం. పచ్చిమిర్చి పెట్టుకుంటే ఇంకా ఎట్టుంటుందో. పచ్చి మాంసం కంటే కూడా ఎండు మాంసం సూపర్గా బాగుంటుంది. ముక్క చిన్న ముక్కలండి. జ్యూసీగా ఉంది. బాగా ఉడికిపోయింది చూడు. ఊరికి అట్లా నలిపితే సరిగ్గా ఉంది. కేక అదిరిపోయింది. ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయా? సరిపోయినాయి. మార్కులు అయితే పడ్డాయండి. కూర అయితే బాగుందని. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్. పీసులు కూడా వచ్చేస్తుంది పట్టుకోగానే ముక్కలు. బాగా ఉడికేసావు. బాగా ఉడికేసే కూర మాత్రం. అట్నే కాదు, మనం చేసే దాంట్లో కూడా వంట టేస్ట్ అనేది వస్తుంది. అవును, బాగా చేసి. చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈ మటన్ మీకు కూడా కావాలనుకుంటే కింద నెంబర్ వస్తుంది కదండి డిస్ప్లే మీద, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆర్డర్ పెట్టుకోండి. ఎక్కడికైనా పంపిస్తారన్న. మామూలుగా అయితే మా ఆయన మటన్ చాలా తక్కువ తింటాడండి. అసలు తినడైనా. అలాంటిది ఈరోజు మాత్రం బాగా తిందండి మటన్ తినేది. మటను ఏదో మరి నాకు అలవాట్లేదు. అది ఎప్పుడో ఏదో, అది కూడా బలవంతంగా ఇలా వీడియో ముందు తినాలని తింటా అంతే. కానీ ఇప్పుడు మాత్రం వీడియో పక్కన పెట్టి మొత్తం లాగిచ్చేయాలి. భలే ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. చెప్తా ఉండు. కొంచెం వేసుకో కూర. వేసుకోవటం దండిగా వేసుకున్నా. బాగా చిక్క కలుపుకో తింటేనే కూర మరింత రుచి అవుద్ది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.